హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మనం ఎప్పుడైనా హైదరాబాద్ కోసం ఆలోచిస్తే మనకి మైండ్లోకి వచ్చే ల్యాండ్ మార్క్స్ ఏంటి? సో వెన్ యూ థింక్ ఆఫ్ హైదరాబాద్, వాట్ ల్యాండ్ మార్క్స్ ఆర్ యూ రిమైండెడ్ ఆఫ్? మరి నువ్వు ఆలోచించే ల్యాండ్ మార్క్స్లో గోల్కొండ ఉందా? ఈజ్ గోల్కొండ వన్ ఆఫ్ దమ్? ఒకవేళ ఉంటే హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ద ప్లేస్? దట్ వాజ్ ద ప్లేస్ ఫ్రమ్ విచ్ సెవరల్ కింగ్స్ రూల్డ్ ద స్టేట్. మరి అటువంటి ప్లేస్లోంచే ఈ స్టేట్ని చాలామంది రాజులు పరిపాలించారు. ఏంటి సడన్గా వీడియో ఆన్ చేయగానే గోల్కొండ టూమ్స్ కోసం చెప్తున్నాం అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ. ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ విచ్ వాజ్ రిటన్ బై సరోజినీ నాయుడు. మరి సరోజినీ నాయుడు కోసం ఒక రెండు ముక్కలు మాట్లాడుకుందాం, ఆ తర్వాత మనం పోయంలోకి వెళ్దాం. ఒకవేళ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ, అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయమని కోరుకుంటూ ఉన్నాను. సరోజినీ నాయుడు 1879 to 1949, అంటే 1879లో పుట్టి 1949లో చనిపోయారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇల్లస్ట్రియస్ డాటర్స్ ఆఫ్ ఇండియా వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ టు బెంగాలీ పేరెంట్స్. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అతి గొప్ప కవయిత్రుల్లో మరి సరోజినీ నాయుడు గారి పేరు ఖచ్చితంగా గొప్ప కవయిత్రుల్లో ఒకరిగా ఉంటుంది. మరి ఇంకా గొప్పతనం ఏంటంటే మరి సరోజినీ నాయుడు తెలంగాణ వాసి, హైదరాబాదులో బెంగాలీ పేరెంట్స్కి పుట్టిన ఒక గొప్ప కవయిత్రి. ఏ చైల్డ్ ప్రాడజీ, సరోజినీ నాయుడు స్టార్టెడ్ రైటింగ్ పోయిటరీ ఎర్లీ. సో ఆమె చిన్నప్పటి నుంచి చాలా తెలివిగా ఉండేది, చాలా చక్కగా రచనలు రాస్తూనే ఉండేది. ఆమె చిన్న వయసులోనే ఈ పోయిటరీ రాయడం అనేది స్టార్ట్ చేసింది. షీ రోట్ సెవరల్ పోయమ్స్ ప్రైమర్లీ టు ప్రమోట్ గ్లోరీ ఆఫ్ ఇండియా కల్చర్ అండ్ హిస్టరీ వరల్డ్ వైడ్. మరి మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ఆమె రాసిన పద్యాలన్నింటిలో ముఖ్యంగా భారతదేశం యొక్క కల్చర్, సంస్కృతిని ఎక్కువగా విస్తరింపచేయడానికి, మరి సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మరియు హిస్టరీ వరల్డ్ వైడ్ ప్రపంచ దేశాలలోని చరిత్ర మీద ఎక్కువగా ఆమె కవితలు రాశారు. ఏ కమిటెడ్ హ్యూమనిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్, షీ ప్లేడ్ ఎ ప్రామినెంట్ రోల్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. అదేవిధంగా మరి ఆమె చూసుకుంటే మన భారత స్వతంత్ర సమరంలో కూడా ఈమె తన వంతు చేయిని అందించారు అని గర్వంగా చెప్పుకోవచ్చు. హెర్ స్పిరిటెడ్ స్పీచెస్ అండ్ పోయమ్స్ ఇంప్రెస్డ్ గాంధీజీ సో మచ్ దట్ హీ కాల్డ్ హెర్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో మరి తను ఈ సరోజినీ నాయుడు చేసే స్పీచెస్ కానీ, లేకపోతే సరోజినీ నాయుడు గారు రాసే రచయితలు కానీ, మరి ఇవన్నింటికి కూడా గాంధీ గారు చాలా ఇన్స్పైర్ అయ్యి ఆమెకి నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. ద ఫిలాంథ్రఫిస్ట్ సరోజినీ నాయుడు ఎన్ష్యూర్ దాట్ దేర్ హోమ్ గోల్డెన్ థ్రెషోల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ యూస్. She was the first woman president of the Indian National Congress and also the first woman to be the governor of a state in independent India, the United Provinces, now UP. సో మరి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదటి మహిళ ప్రెసిడెంట్గా, అదేవిధంగా మరి ఫస్ట్ ఉమెన్ టు బి గవర్నర్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, ద యునైటెడ్ ప్రొవిన్స్, నవ్ యూపీ. మరి ఇండిపెండెంట్ ఇండియాలో మొట్టమొదటి మహిళా గవర్నర్గా ఆనాటి, అంటే దాన్ని మనం అప్పట్లో యునైటెడ్ ప్రొవిన్సెస్ అనేవాళ్ళం, అది ఉత్తరప్రదేశ్. దానికి మొట్టమొదటి గవర్నర్గా కూడా సరోజినీ నాయుడు పనిచేశారు. హెర్ కలెక్షన్స్ ఆఫ్ పోయమ్స్ ఇంక్లూడ్, మరి ఆమె రాసిన పద్యాలు ఏంటంటే ద గోల్డెన్ థ్రెషోల్డ్ 1905, ద బర్డ్ ఆఫ్ టైమ్, సాంగ్స్ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ స్ప్రింగ్ 1912, ద బర్డ్ ఆఫ్ టైమ్, సాంగ్స్ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ స్ప్రింగ్ 1912, ద బ్రోకెన్ వింగ్, సాంగ్స్ ఆఫ్ లవ్, డెత్ అండ్ డెస్టినీ 1917, ద సెప్టర్డ్ ఫ్లూట్, సాంగ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద ఫెదర్ ఆఫ్ ద డాన్ వర్ పబ్లిష్డ్ పోస్టమస్లీ. అంటే ఆమె చనిపోయిన తర్వాత అవి పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మరి సరోజినీ నాయుడు గారి యొక్క గొప్పతనం.
మరి ఈ పోయం కోసం మనం మాట్లాడుకుంటే ద పోయం డిస్క్రైబ్స్ ద టూమ్స్ ఆఫ్ ద 7 కుతుబ్ షాహీ రూలర్స్ సిచ్యువేటెడ్ అబౌట్ 2 కిలోమీటర్స్ ఫ్రమ్ గోల్కొండ ఫోర్ట్. అంటే గోల్కొండ ఫోర్ట్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుతుబ్ షాహీ రూలర్స్ యొక్క సమాధులు ఉన్న ప్లేస్ల కోసం, మరియు దీస్ టూమ్స్ ఆర్ సెట్ ఎమిడ్స్ ద బ్యూటిఫుల్ లేడ్ అవుట్ గార్డెన్స్ ఆఫ్ ఇబ్రహీం బాగ్లో ఆ గార్డెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మన కుతుబ్ షాహీ రూలర్స్కి సంబంధించినవే. ఎవ్రీ ఆర్చ్, డోమ్, గ్యాలరీ ఇన్ దీస్ టోమ్స్ ఈజ్ ఎ జమ్ ఆఫ్ కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్ సెట్ ఇన్ పిక్చర్ పర్ఫెక్ట్ సెరీన్ సరౌండింగ్స్. సో దీంట్లో ప్రతి ఆర్చ్ కానీ, డోమ్ తెలుసు కదా మీకు, డోమ్ కానీ, లేకపోతే గ్యాలరీ కలెక్షన్స్ ఆఫ్ ద థింగ్స్ కానీ, మరి ఇవన్నీ కూడా కుతుబ్ షాహీ రూలర్స్ కోసం చాలా ఘనంగా, గర్వంగా, గొప్పగా చెబుతూ ఉంటాయి. సరోజినీ నాయుడు పిక్చరైజ్ ద వ్యాలర్, గ్యాలంటరీ అండ్ బ్యూటీ ఆఫ్ ద కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ బైగోన్ ఎరా విచ్ దీస్ మాన్యుమెంట్స్ సింబలైజ్. మరి ఈ పోయం యొక్క సమరీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సమరీ అయిన తర్వాత మనం పోయం కోసం డిస్కస్ చేసుకుందాం. ద లిరిక్ ఎంటైటిల్డ్ ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ ఈజ్ రిటన్ బై శ్రీమతి సరోజినీ నాయుడు, a celebrated poet who hailed from Hyderabad. Being a child prodigy, she started writing poetry at an early age. Most of her poems deal with prospects, problems, and themes related to society, especially of Indian traditional families. She promotes the glory of Indian culture and history worldwide. ఈ మధురమైనటువంటి ఈ పద్యాన్ని శ్రీమతి సరోజినీ నాయుడు గారు రచించారు. ఇది గోల్కొండ పరిపాలకుల యొక్క సమాధుల గురించి రాయబడింది. ఈ సమాధులు అందంగా, విశాలమైన ప్రదేశంలో, ఆకర్షణీయమైన పరిసరాల్లో నిర్మించబడినవి. భారతీయ సంస్కృతి, చారిత్రక ప్రాధాన్యత ప్రతిబింబించేలా వారి పాలనా దక్షత, ఈ మహమ్మదీయ రాజులు, రాణులు ఎంత సుందరంగా ఉంది, వారు ప్రజాదరణ ఎలా పొందారో వివరించబడింది. ఈ సమాధులు ఇబ్రహీం బాగ్ అనే ప్రదేశంలో ఆకర్షణీయమైన వనముల మధ్య అతి సుందరమైన నైపుణ్యంతో కట్టబడినవి. మరి శ్రీమతి సరోజినీ నాయుడు వాటి మధ్య మరొక్కసారి నిల్చొని దీర్ఘంగా ఆలోచించి ఈ పద్యం రాశారు. సో ముఖ్యంగా ఈ పోయంలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యంగా ఈ పోయంని మూడు అంశాలను బేస్ చేసుకొని ఈ పోయం అయితే రాయడం జరిగింది. అందులో మొట్టమొదటిగా ఏరియా డిస్క్రిప్షన్, అంటే ఆ ఏరియాని, ఆ సుందరమైనటువంటి ఆ ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయడం జరిగింది. రెండవదిగా బరీడ్ కింగ్స్ అండ్ ద బ్రేవ్నెస్, చనిపోయినటువంటి ఆ రాజుల యొక్క సమాధులు, మరియు వాళ్ళ యొక్క బ్రేవ్నెస్, వాళ్ళ యొక్క వ్యాలర్, వాళ్ళ యొక్క ధైర్యం, గొప్పతనం కోసం కూడా చెప్పబడింది. అదేవిధంగా ఆ టైంలో రాణుల కోసం కూడా మనకి ఈ పద్యంలో చాలా చక్కగా వర్ణించడం జరిగిందనమాట. So the poem, The Royal Tombs of Golconda, is explanatory. It deals with the tombs of 7 Qutub Shahi rulers situated about 2 kilometers from Golconda Fort. These tombs are set amidst the beautifully laid out gardens of Ibrahim Bagh. Every arch, dome, gallery in these tombs is a gem of Qutub Shahi architecture set in picture perfect, serene surroundings. The poet reflects on these royal tombs which have become places of worship as they are deemed to be holy. These tombs lucidly reveal the gallantry, the valor, the beauty of the kings and the queens of bygone era which these monuments symbolize. అంటే సామాన్య ప్రజలకు ఈ చనిపోయిన రాజులన్నా, రాణీలన్నా ఎంతో అందమైన వారిని, మంచి మహనీయులని ఆరాధన భావం కలదు. అందువలనే ఈ సమాధులను పవిత్రంగా భావించి సామాన్యులు పూజిస్తూ ఉంటారు. మహమ్మదీయుల ప్రతాపం, సాహసం, సౌందర్యం, ముఖ్యంగా రాణీల రమణీయమైన సౌందర్యం ఉట్టిపడేలా కనిపిస్తుంది ఈ పోయంలో. నెక్స్ట్, ద పోయెట్ యాజ్ షీ డెపిక్ట్స్ హియర్, అంటే పోయంలో చెప్పినట్టుగా విజిట్స్ ద కుతుబ్ షాహీ టూమ్స్ ఇన్ హైదరాబాద్, అంటే కుతుబ్ షాహీ టూమ్స్ని ఆమె దర్శిస్తుంది, విజిట్ చేస్తుంది. అండ్ ఫీల్స్ దాట్ ఆమె ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఎలా ఫీల్ అవుతూ ఉంటుంది అంటే షీ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ద పాస్ట్
ఆమె గతంలోకి వెళ్ళిపోయింది అనమాట ఒకేసారి. ఆమె గతంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఐ మ్యూజ్ అమాంగ్ దీస్ సైలెంట్ ఫెయిన్స్. ఇక్కడ మ్యూజ్ అంటే థింక్ ఆఫ్. మ్యూజ్ అంటే అర్థం ఏంటి? థింక్ ఆఫ్. అమాంగ్ దీస్ సైలెంట్ ఫెయిన్స్, ఇక్కడ ఫెయిన్స్ అంటే హోలీ ప్లేసెస్ అనమాట. అంటే ఆ యొక్క అద్భుతమైన ఆ పవిత్రమైన ప్రదేశాల కోసం ఆమె ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రదేశం కోసం ఆలోచిస్తూ ఉంది. అంటే ఇక్కడ మ్యూజ్ అంటే ఓన్లీ థింక్ ఆఫ్ అనే కాకుండా పాటలు పాడింది అని కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంకా మనం దీన్ని ఏమంటారంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే షీ సాంగ్ హెర్ సెల్ఫ్. అంటే అక్కడ మనం థింక్ అని చెప్తున్నాము, అంటే దాన్ని ఉద్దేశించి ఆ పాటలు కూడా పాడింది. అంటే అంత అద్భుతంగా ఆ ప్రదేశాన్ని వర్ణించింది, తన గుర్తు చేసుకుంది అనే ఒక మంచి మీనింగ్ వస్తుంది అనమాట. సో సైలెంట్ ఫెయిన్స్ హూజ్ స్పేషియస్ డార్క్నెస్ గర్డ్స్ యువర్ డస్ట్. అంటే అక్కడ ఏమవుతుంది, షీ కెన్ విజువలైజ్ ద రాయల్ ఎంపైర్, ద ఇండియన్ ల్యాండ్స్కేప్ ఇన్ ఆల్ దేర్ గ్లోరీ అండ్ స్ప్లెండర్. ఓకే, ఆ యొక్క అద్భుతమైన ఆ ప్రదేశం కోసం ఆమె ఆలోచిస్తూ ఉంది. హూజ్ స్పేషియస్ డార్క్నెస్ అంటే ఆ గోల్కొండ ఫోర్ట్ ఉన్నటువంటి ఆ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఎంత పెద్దగా ఉంది అంటే అదంతా కూడా స్పేషియస్ డార్క్నెస్, ఆ చిమ్మ చీకటి అంతా కూడా గర్డ్స్ యువర్ డస్ట్. గర్డ్స్ అంటే ప్రొటెక్ట్ చేయడం. గర్డ్స్ అంటే అర్థం ఏంటి? ప్రొటెక్ట్ చేయడం అనమాట. సో గర్డ్స్ యువర్ డస్ట్ అంటే ఇట్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ ద డ్యామేజ్. అంటే ఆ టూంబుల్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఆ యొక్క డార్క్నెస్ లేకపోతే ఆ స్పేసియస్ డార్క్నెస్ అనేవి ఆ హోలీ ప్లేసెస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి అని మీనింగ్ అనమాట. ఓకే, అరౌండ్ మీ స్లీప్ ద హోలీ ప్లేన్స్ దట్ హోల్డ్ యువర్ ఏన్షియంట్ వార్స్ ఇన్ ట్రస్ట్. ఇక్కడ హోలీ ప్లేన్స్ అంటే వెరీ ఓల్డ్ అండ్ వెల్ నోన్ ప్లేసెస్ అనమాట. దట్ హోల్డ్ యువర్ ఏన్షియంట్ వార్స్ ఇన్ ట్రస్ట్ అంటే అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క యుద్ధాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే చాలా పాతవి, అందరికీ తెలిసిన ఒక యుద్ధ కథలు అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఐ పాజ్ అంటే అక్కడ ఆగిపోయాను, ఆలోచిస్తున్నాను. మై డ్రీమింగ్ స్పిరిట్ హియర్స్ని ఆలోచిస్తున్నప్పుడు నా యొక్క ఆత్మ వింటుంది. ఏమింటుంది? అక్రాస్ ద విండ్స్ అన్క్వైట్ టైడ్స్. అక్రాస్ ద విండ్స్ అన్క్వైట్ టైడ్స్. టైడ్స్ అంటే రెస్ట్లెస్నెస్. అన్క్వైట్ టెన్స్ అంటే అలా వీస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గాలులు. ఓకే, దట్ గ్లిమ్మరింగ్ మ్యూజిక్ ఆఫ్ యువర్ స్పియర్స్ అంటే మీ స్పియర్స్ ఉంటాయి కదా, ఆ స్పియర్స్ మీరు యుద్ధంలో ఆ యొక్క యుద్ధం చేస్తున్నప్పుడు వచ్చే శబ్దాలు అనమాట. ఆ స్పియర్స్ యొక్క శబ్దాలు. ఓకే, స్పియర్స్ అని తెలుసు కదా, మీకు అందరూ తెలిసి ఉంటుంది. వెపన్ విత్ పాయింటెడ్ టిప్స్, మనకి ఇలా టిప్స్ పాయింట్అవుట్ చేసి ఉంటాయి. ఓకే, ఇలా పాయింట్అవుట్ చేస్తున్న టిప్స్ అనమాట, దాన్ని మనం స్పియర్స్ అంటాం. ద లాటర్ ఆఫ్ రాయల్ బ్రైడ్స్. ఇక్కడ బ్రైడ్స్ అంటే ఉమెన్ రెడీ ఫర్ వెడ్డింగ్. సో అక్కడ ఆ రాణులు యొక్క నవ్వుని కూడా మనం గుర్తెచ్చుకుంటూ ఉంటాం ఆ ప్రదేశానికి వెళ్తే. ఓకే, సో దీన్ని మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే అంటే సింపుల్ వర్డ్స్లో మనం చెప్పుకోవాలనుకుంటే సామాన్య ప్రజలకు ఈ చనిపోయిన రాజులన్నా రాణీలన్నా ఎంతో అందమైన వారని, మంచి మహనీయులని వాళ్ళకి అందరూ కూడా ఆరాధనా భావం కలదు. అందువలనే ఈ సమాధులను పవిత్రంగా భావించి సామాన్యులు పూజిస్తూ ఉంటారు. మరి మహమ్మదీల ప్రతాపం, సాహసం, సౌందర్యం, ముఖ్యంగా రాణీల రమణీయమైన సౌందర్యం ఉట్టిపడేలా కనిపిస్తూ ఉంటుంది. ఇది మన ఫస్ట్ స్టాంజా. ఓకే, రైట్, సెకండ్ స్టాంజా. ఇన్ వెయిన్ ఓ కింగ్స్ డోత్ టైమ్ అస్పైర్ to make your names oblivion sport, while yonder hill wears like a tire the ruined grandeur of your fort. Though centuries falter and decline, your proven stronghold shall remain embodied memories of your line, incarnate legends of your reign. మరి దీని యొక్క అర్థం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ద నేమ్స్ ఆఫ్ దీస్ మొనార్క్స్ అంటే రాజులు, ఎంపరర్స్ విల్ నెవర్ బికమ్ అబ్లీవియస్. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క రాజుల యొక్క వాళ్ళ యొక్క చరిత్రలు కానీ వాళ్ళ యొక్క పేర్లు కానీ లేకపోతే వాళ్ళ జ్ఞాపకార్థం కట్టబడిన నిర్మాణాలు కానీ వారి జ్ఞాపకాలు కానీ మరవకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి.
మరి వాళ్ళ యొక్క ఆయుధాలు. మరి చూడాలనుకుని వచ్చే అతిథులను కుతుబ్ షాహీ వంశ సమాధులు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంటాయి. వారి కీర్తి అనంతమైనది మరియు మరువలేనిది. ఈ రాళ్ళను సౌందర్యం ప్రకృతిని ఎంతగా ప్రభావితం చేసిందంటే అనేది తర్వాత చెప్తాం. సో ఇక్కడ మనం కొన్ని మీనింగ్స్ చూద్దాం. ఓ వెయిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ అన్నమాట. ఓ కింగ్స్ హ్యావ్ డోత్ టైమ్ అస్పైర్ అంటే ఓ కింగ్స్ డోత్ టైమ్ అస్పైర్ అంటే డూ అంటే వాళ్ళ యొక్క టైం అనేది వెరీ ఓల్డ్ ఫ్యాషన్ అంటే ఇప్పుడు జరిగిపోయింది. టు మేక్ యువర్ నేమ్స్ అబ్లివియన్ స్పోర్ట్ అంటే ఎంత జరిగిపోయినా కానీ అవి మనకి ఎప్పుడు వినబడుతూనే ఉంటాయి, ఆ నేమ్స్ ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి. వైల్ యాండర్ హిల్ వేర్స్ లైక్ ఎ టైర్. వైల్ యాండర్ అంటే ద ఫార్ డిస్టెన్స్ విల్ వేర్స్ లైక్ ఎ టైర్ ద రూయిన్డ్ గ్రాండియర్ ఆఫ్ యువర్ ఫోర్ట్. గ్రాండియర్ అంటే అర్థం ఏంటంటే గ్రాండియర్ అంటే లాస్ట్ గ్రేట్నెస్ అనమాట. ద రూయిన్డ్ అంటే ద డిస్ట్రాయిడ్ గ్రాండియర్ ఆఫ్ యువర్ ఫోర్ట్ అంటే మీ యొక్క కొండలు అనేవి డిస్ట్రాయ్ అయినా కానీ దవ్ సెంచరీస్ ఫాల్టర్ అండ్ డిక్లైన్ చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎంబాడీడ్ మెమరీస్ ఆఫ్ యువర్ లైన్. ఎంబాడీ అంటే ఎక్స్ప్రెస్ మెమరీస్ ఆఫ్ యువర్ లైన్ అంటే మీ రాజుల కోసం మీ చరిత్రల కోసం ఇప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాము. ఇన్కార్నేట్ లిజన్స్ ఆఫ్ యువర్ లైన్. ఇన్కార్నేట్ అంటే ఈ యొక్క మానవుల రూపంలో ఉన్నటువంటి మిమ్మల్ని మీరు పరిపాలించిన కాలాన్ని మేము ఎప్పుడు కూడా గుర్తెచ్చుకుంటూనే ఉంటాము అని చెప్పి సరోజిని చెప్తూ ఉన్నారు. సో మన ఫస్ట్ పారాగ్రాఫ్లో చూస్తే దాని ఏరియా కోసం మాట్లాడుకున్నాం. సెకండ్ స్టాంజాలో చూస్తే మనం ఆ యొక్క బరీడ్ కింగ్స్ యొక్క బ్రేవ్నెస్ వారి వ్యాలర్ కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే థర్డ్ వన్, ఓ క్వీన్స్ ఇన్ వెయిన్ ఓల్డ్ ఫోర్ డిక్రీడ్ యువర్ ఫ్లవర్స్ లైక్ బాడీస్ టు ద టూమ్ బట్ డెత్ ఈజ్ ఇన్ ట్రూత్ ద వైటల్ సీడ్ ఆఫ్ యువర్ imperishable bloom. Each newborn year the bulbuls sing their songs of your renaissant loves. Your beauty wakens with the spring to kindle these pomegranate groves. అంటే ఇంకా మనం సింపుల్గా చెప్పాలంటే Dove centuries falter and decline. The deceased rulers Qutub Shahi dynasty live forever in the memory of all the succeeding generations. They are legendary rulers. Their beauty, handsomeness never go in vain. They have imperishable glory. అంటే ఇప్పటికీ పాడవునటువంటి ఒక అద్భుతమైన చరిత్ర వాళ్ళకు ఉంది. ఎవ్రీ న్యూ బోర్న్ ఇయర్ ద బుల్బుల్ సింగ్ ఆఫ్ ద రీసెంట్ లవ్ ఆఫ్ ద పీపుల్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక బుల్బుల్ అనేది ఎప్పుడు వాళ్ళ యొక్క గ్లోరీని పాడుతూనే ఉంటుంది. ఓకే, మరియు they have imperishable glory. Every newborn year the bulbuls sing of the recent love for the people. Their beauty even wakens the spring to mellow pomegranates. వాళ్ళ యొక్క అందం అనేది ఆ రాణుల సౌందర్యము ప్రకృతిని ఎంతగా ప్రభావితం చేస్తుందంటే వసంత ఋతువులో దానిమ్మ గింజలు ఎర్రగా పండడానికి ఈ కీర్తిశేషులైన రాణుల సౌందర్యం కూడా వాటిలో వచ్చి చేరిందేమో అనే సందేహం కలుగుతుంది. బట్ చూడండి, అక్కడ దానిమ్మలో ఉన్నటువంటి ఆ ఎర్రదనాన్ని అందాన్ని రాణులేక అందంతో పోల్చి చెప్తున్నారు. అందువల్లనే కుతుబ్ షాహీ కుటుంబ సభ్యులు, రాజులు, చక్రవర్తులు ప్రజలు మనస్సులో చిరకాలం జీవిస్తూ ఉంటారు అనేది ఈ పద్యం యొక్క ప్రత్యేకత. ఓకే, సో మనం చూసినట్టుగా ఫస్ట్ దాంట్లో ఏరియా డిస్క్రైబ్ చేసుకున్నాం, సెకండ్ దాంట్లో బరీడ్ కింగ్స్ యొక్క బ్రేవ్నెస్ డిస్క్రైబ్ చేసుకున్నాం, అలాగే థర్డ్ స్టాంజాలో క్వీన్స్ కోసం మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్, ఇంకా దీన్ని మనం క్లియర్గా అర్థం కావడానికి మన మీనింగ్స్ ఒకసారి చూద్దాం. మ్యూజ్ అంటే పాండర్ ఆలోచించడం, దీర్ఘ ఆలోచన. సే సంథింగ్ టు యువర్ సెల్ఫ్ ఇన్ థాట్ఫుల్ వే. ఓకే, అంటే మనకు మనం ఆలోచిస్తున్నట్టు చెప్పడం అనమాట. ఫెయిన్స్, FANES, ఫెయిన్స్ అంటే సేక్రెడ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, పవిత్ర స్థలం, ఫెయిన్స్. నెక్స్ట్ స్పేషియస్ అంటే లార్జ్ అండ్ విత్ ప్లెంటీ ఆఫ్ స్పేస్, విశాలమైన. నెక్స్ట్ గర్డ్స్ అంట, గర్డ్స్. వాచ్ ఓవర్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఆర్ కంట్రోల్, కాపలా కాయడం. హోరీ, HOARY, హోరీ అంటే వెరీ ఓల్డ్ అండ్ వెల్ నోన్ ప్లేస్, పురాతన కాలం. ఏన్షియంట్, బిలాంగింగ్ టు ఎ పీరియడ్ ఆఫ్ హిస్టరీ దట్ ఈస్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద పాస్ట్, అంటే పురాతనమైన. అన్క్వైట్ అంటే నాట్ కామ్, యాంగ్జియస్, రెస్ట్లెస్, శాంతి లేని. అన్క్వైట్ విండ్స్ అంటాడు, అంటే శాంతి కంటే గాలిని అలా వీస్తూనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్
టైడ్స్ అంటే అలలు, దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే ద ఎబ్ అండ్ ఫ్లో ఆఫ్ ద టైడ్. నెక్స్ట్ గ్లిమ్మరింగ్, గ్లిమ్మరింగ్ అంటే స్మాల్ సైన్ ఆఫ్ సంథింగ్ షైనింగ్ అంటే మెరవటం. ఓకే, అంటే గ్లిమ్మరింగ్ స్పియర్స్ అంటారు, మెరిసే ఆ యొక్క కత్తులు అనమాట. స్పియర్స్ ల్యాన్స్ అంటారు. ఏ వెపన్ విత్ ఎ లాంగ్ షాఫ్ట్ అండ్ ఏ షార్ప్ పాయింటెడ్ హెడ్, బాణము, బల్లెము. స్పియర్స్ అంటే బల్లెలు. నెక్స్ట్ బ్రైడ్స్, ఉమెన్ ఆన్ దేర్ వెడ్డింగ్ డే, పెళ్లి కూతురు. తర్వాత వెయిన్, యూజ్లెస్, ఉపయోగం లేని. ఇన్ వెయిన్, ఇన్ వెయిన్ అంటే వితౌట్ సక్సెస్, విఫలం చెందడం. అబ్లీవియన్, అబ్లీవియన్ అంటే అబ్స్క్యూరిటీ, ద స్టేట్ ఇన్ విచ్ థింగ్స్ హ్యావ్ బీన్ ఫర్గాటెన్, మరిచిపోవడం. యాండర్, ఓవర్ దేర్ అంటే ఆమడ, అదిగో. రూయిండ్ అంటే డిస్ట్రాయిడ్, సెవరల్ డ్యామేజ్డ్, నాశనమైన. గ్రాండియర్ అంటే స్ప్లెండర్, గంభీరమైన. ఫోర్ట్, ఏ బిల్డింగ్ బిల్డ్ టు డిఫెండ్ ద ప్లేస్ అగేన్స్ట్ అటాక్ అంటే కోట, ఫోర్ట్ అంటే కోట. ఫాల్టర్ అంటే టు బికమ్ వీకర్ ఆర్ లెస్ ఎఫెక్టివ్. ఫాల్టర్ అంటే బలహీన పడటం. డిక్లైన్ అంటే బికమ్ స్మాలర్, వీకర్ ఆర్ వర్స్ అంటే బాగా వీక్ అయిపోవడం అనమాట, డిక్లైన్, వీకర్. నెక్స్ట్ ఇన్కార్నేట్, హ్యూమన్ ఫామ్, ఎంబోడీడ్ అంటే అవతార పురుషుడు అంటాం కదా, దాని ఇన్కార్నేషన్ అంటాం. ఇన్కార్నేట్ అంటే అవతారం ఎత్తిన. ఇక్కడ ఎవరు ఇన్కార్నేట్ అంటే ద కుతుబ్ షాహీ రూలర్స్ అనమాట. నెక్స్ట్ లెజెండ్స్ అంటే వెరీ ఫేమస్ స్టోరీస్, పర్సన్స్ ఆర్ వెరీ ఫేమస్ పర్సన్, ఖ్యాతి చెందిన కథలు. రెయిన్, ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఎ కింగ్ ఆర్ క్వీన్ రూల్స్ అంటే పరిపాలనా కాలం. డిక్రీడ్, ఆర్డర్డ్ సంథింగ్ అఫీషియల్లీ, ఆజ్ఞాపించడం. వైటల్ అంటే ఇంపార్టెంట్, ప్రాధాన్యత గల. ఇంపరిషబుల్, ఎండ్యూరింగ్, దట్ విల్ లాస్ట్ లాంగ్ అంటే నాశనం లేని. బ్లూమ్ అంటే బ్లజోమ్, వికసించడం, పువ్వు. బుల్బుల్స్ అంటే ఎనీ సాంగ్ బర్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ. పైక్నోనోటైడ్ ఆఫ్ డల్ ప్లూమేజ్ విత్ కాంట్రాస్టింగ్ బ్రైట్ అంటే ఒక రకమైన పక్షి, బుల్బుల్స్. రెనెసెంట్ అంటే రివైల్ ఆర్ రీబర్త్, పునర్జీవనం. RENASCE అంటే రెనెసెంట్, పునర్జీవనం. కిండిల్, మేక్ సంథింగ్ స్టార్ట్ టు గ్రో, వెలిగించడం, జ్ఞానోదయం చేయడం. గ్రూవ్స్, స్మాల్ గ్రూప్ ఆఫ్ ట్రీ, చిన్న పూల పొదలు. పొమోగ్రెనేట్, దానిమ్మ. ఓకే, రైట్. మరి పోయంలో వచ్చే అనోటేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ద గ్లిమ్మరింగ్ మ్యూజిక్ ఆఫ్ యువర్ స్పియర్స్, ద లాఫ్టర్ ఆఫ్ యువర్ రాయల్ బ్రైడ్స్. సో ఫస్ట్ మనం ఎవరు రాయాలి, ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత కాంటెక్స్ట్ రాయాలి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ. టూమ్స్ అంటే సమాధులు. రిటర్న్ బై శ్రీమతి సరోజిని నాయుడు, సరోజిని నాయుడుగా రాశారు. ఏ ఫేమస్ ఇండియన్ పోయిట్. హెర్ పోయమ్స్ డెపిక్ట్ ఇండియన్ ల్యాండ్స్కేప్ అండ్ కల్చర్. మరి కాంటెక్స్ట్ ఏంటంటే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద పోయిట్ బ్రింగ్స్ అలైవ్ ద గ్రాండియర్ అండ్ గ్లోరీ ఆఫ్ ఏన్షియంట్ ఎంపైర్. అంటే ఒక సామ్రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తూ ఉన్నారు. మరి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ద పోయిట్ విజిట్స్ ద కుతుబ్ షాహీ టూమ్స్ ఇన్ హైదరాబాద్. అంటే కవయిత్రి ఒక రోజున కుతుబ్ షాహీ సమాధుల వద్దకు వెళ్ళి వాటి చుట్టూ తిరిగి వాటి సౌందర్యాన్ని తిలకించిన సందర్భంలో చేసింది ఇది. యాజ్ షీ లుక్స్ అరౌండ్ షీ ఫీల్స్ దట్ షీ హాస్ స్టెప్డ్ ఇన్ టు ద పాస్ట్. మరి ఆ మరణించిన రాజుల యొక్క గాంభీర్యం, కీర్తి, ధైర్య సాహసాలు కవయిత్రి మిక్కిలిగా మెచ్చుకుంది. షీ కెన్ విజువలైజ్ ద రాయల్ ఎంపైర్ అండ్ ఆల్ ఇట్స్ గ్లోరీ. షీ కెన్ సీ ద బ్రేవ్ కింగ్స్ సెట్టింగ్ దర్ వెపన్స్ రెడీ ఫర్ వార్. ద స్పియర్స్ గ్లింట్, గ్లింట్ అంటే మెరియడం. In the sunshine, the rays of the sun dance rhythmically on the spears. The poet can hear the laughter and merriment of the young queens. It is as though she is transported to another era. అంటే మరణించిన రాజుల యొక్క గాంభీర్యం, కీర్తి, ధైర్య సాహసాలు కవయిత్రి మిక్కిలిగా మెచ్చుకుంది. హైదరాబాద్ ప్రాంతం యొక్క కీర్తి, ఔన్నత్యం ఈ సమాధులలో భద్రపరుస్తుంది. మరొక విషయం ఏమిటంటే, ఆనాటి సాంస్కృతిక నాగరికత, సంస్కృతి, అలనాటి పాలకుల సుపరిపాలన దక్షతలను మన కళ్ళ ముందు కనిపించేలా సరోజిని నాయుడు వర్ణించారు. ఓకే, రెండవది సెకండ్ అనోటేషన్. ఇన్ వెయిన్ ఓ కింగ్స్ డోత్ టైమ్ అస్పైర్ టు మేక్ యువర్ నేమ్స్ అబ్లీవియన్ స్పోర్ట్. మరి ఇంట్రడక్షన్ ఆల్రెడీ మనకు తెలిసిందే. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ, రిటర్న్ బై సరోజిని నాయుడు, ఏ ఫేమస్ ఇండియన్ పోయిట్. మరి కాంటెక్స్ట్ ఏంటంటే,
The poet portrays the tombs are immortal. It is because people are remember the beauty of the queens and the valor and gallantry of the kings. Explanation ఏంటంటే the poet graphically portrays the beauty of the queens who are laid to rest in the tombs will never go in vain. She can still hear their laughter and see their beauty, especially the merry enjoyment of the queens. Moreover, these queens and kings in the tombs are very popular as they are loved by the people of Hyderabad. In fact, these tombs are situated about 20 kilometers of Golconda Fort. కవి పరిచయం తెలుగులో మాట్లాడుకుంటే ఈ వాక్యములు సరోజినీ నాయుడు గారు రచించిన ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ అనే పద్యం నుండి గ్రహించబడింది. మరి సందర్భం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా శాశ్వతమైన సమాధుల్లోని రాణులు సౌందర్యమును వారి ఆకర్షణ శక్తిని గురించి వర్ణించిన సందర్భంలోనిది. మరి వివరణ ఏంటంటే ఈ మృతి చెందిన రాణిల సౌందర్యము చెక్కు చెదరకుండా ఉందని, వారి ఆకర్షణ శక్తి ఎక్కువగా వారి సున్నితమైన అతి సుందరమైన ఎర్రని వర్చస్సు గల శరీరం ప్రజల మనసుల్లో చిరకాలంగా నిలిచిపోయిందని, ఆ రాణీలు ఆ రాజుల అమరజీవులతో వర్ణిస్తుంది కవయిత్రి. వారి పరిపాలనలో శాంతి, భద్రత, సంస్కారం, విజ్ఞానం, ప్రజాదరణ పొందినవని ప్రశస్తింది కవయిత్రి. చరిత్రలో కూడా కుతుబ్ షాహీ వంశం గురించి ఎక్కువగా రాయబడింది. వారి సమాధులు గోల్కొండ కోట హైదరాబాద్కు చిరకాల చిహ్నాలని చెప్తుంది కవయిత్రి. నెక్స్ట్ థర్డ్ అనోటేషన్. యువర్ బ్యూటీ వేకెన్స్ విత్ ద స్ప్రింగ్ టు కిండిల్ దీస్ పొమోగ్రనేట్ గ్రోవ్స్. దీని ఇంట్రడక్షన్ ఏంటంటే దీస్ లైన్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద పోయం ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ written by Sarojini Naidu, a famous Indian poet. Her poems depict Indian landscape and the culture. ఈ వాక్యములు శ్రీమతి సరోజినీ నాయుడు గారు రచించిన ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ అనే పద్యం నుండి గ్రహించబడింది. మరి కాంటెక్స్ట్ ఏంటంటే ద పోయిట్ డిస్క్రైబ్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద క్వీన్స్ హు ఆర్ బరీడ్ ఇన్ ద టూమ్స్ ఆఫ్ ద కుతుబ్ షాహీ. అంటే కుతుబ్ షాహీ సమాధుల్లోని రాణులకు అందము, ఆకర్షణ ప్రభావం గురించి వర్ణించే సందర్భంలోనిది. Explanation. Sarojini Naidu can visualize the royal empire in all its glory and grandeur. In fact, momentous like the Golconda fort stands silently as an evidence to the beauty of these deceased queens. They are so lovely and attractive that in the spring season, they contribute to the growth of pomegranates. The grains of pomegranates become red perhaps due to the beauty of the bygone queens. మరి సరోజినీ నాయుడు కుతుబ్ షాహీ రాజులు సమాధులు చూసిన తర్వాత శక్తివంతమైన ముందు చూపుతో వారి గతాన్ని, వారి ప్రాధాన్యతను రాబోయే తరాలకు గుర్తుండేటట్లుగా అద్భుతంగా వర్ణిస్తుంది. సమాధులలో నిద్రిస్తున్న రాణిల సౌందర్యం వర్ణనాతీతం. అదేవిధంగా రాజుల ప్రతిభా పాఠవాలు, ధైర్య సాహసాలు, పరిపాలన విధానములు మెచ్చుకోదగినవి అని ప్రశంసిస్తుంది శ్రీమతి సరోజినీ నాయుడు. వాస్తవంగా వారి రాణీల శరీర వర్చస్సు వసంత ఋతువులో దానిమ్మకాయలో ప్రవేశించి ఆ గింజల రంగును ప్రకాశిస్తుంది. భారతీయుల అభిరుచికి ఇష్టమైన అంశాలను తీసుకొని వర్ణించటంలో అగ్రస్థానంలో ఉన్న కవయిత్రి సరోజినీ నాయుడు. మరి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఒక 2 ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 words ఈచ్. హౌ డస్ ద పోయిట్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గోల్కొండ కింగ్స్? Sarojini Naidu brings to life the grandeur and the glory of the Golconda Empire in her poem, The Royal Tombs of Golconda. The poet visits the Qutub Shahi tombs in Hyderabad. As she looks around, she feels that she has stepped into the past. She can visualize the royal empire in all its glory. Centuries have gone by, but legends about the valor of the king still abound. Monuments like the Golconda Fort and mute testimony to the nobility, tolerance, entitlement, and foresight of the kings. The reign of Qutub Shahi rulers was synonymous with peace, culture, and prosperity. ఇక్కడ మనం ఒకసారి మీనింగ్స్ చూస్తే విజువలైజ్ అంటే ముందు చూపుతో చూడడం, రెండవది అబౌండ్ అంటే ఎక్కువగా ఉండడం, మూడవది మాన్యుమెంట్స్ అనే జ్ఞాపకార్థ కట్టడాలు, అండ్ నాలుగవది నొబిలిటీ అంటే గొప్పతనం, ఐదవది టాలరెన్స్ అంటే సహనం, ఆరవది ఎన్లైటన్మెంట్ అంటే మనోవికాసం, ఏడవది రూలర్స్ అంటే పాలకులు, ఎనిమిదవది కల్చర్ అంటే సంస్కృతి, తొమ్మిదవది ప్రొస్పారిటీ అంటే సంపద, పదవది సినోనిమ్స్ అంటే సమానమైన. మరి దీని తెలుగులో చెప్పుకుంటే
హైదరాబాద్లో గోల్కొండ దగ్గర కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న కుతుబ్ షాహీ వంశపు రారాజుల సమాధులు నిర్మించబడినవి. సరోజిని నాయుడు ఈ సమాధులను తిలకించి పులకింతరాలై ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ సమాధులలో శాశ్వతంగా నిద్రించుతున్న చక్రవర్తుల వారి రాణీల సౌందర్యం గురించి విపులంగా అందరంగా వర్ణిస్తుంది. వీరి పరిపాలనలో ప్రజలందరూ ధైర్యంగా సుఖశాంతులతో జీవించారని కనుకనే వారి జ్ఞాపకార్థం ఈ సమాధులు నిర్మించబడ్డాయని వివరిస్తుంది శ్రీమతి సరోజిని నాయుడు గారు. వారిలోని గొప్ప లక్షణాలు ఏమిటో హుందాతనం, సహనం, మనోవికాసం మరియు ముందు చూపు. అందువలన ఈ కుతుబ్ షాహీ వంశపు చక్రవర్తుల శాంతికి, సంస్కృతికి, సంపదకు మారుపేరునిగా వర్ణించబడింది. నెక్స్ట్ సెకండ్ వన్. హౌ డస్ ద బ్యూటీ ఆఫ్ గోల్కొండ క్వీన్స్ కిండిల్ దోస్ పొమోగ్రనేట్ గ్రోవ్స్? Sarojini Naidu describes the effect of beauty of the queens who are buried in the tombs of Qutub Shahi. The poet can visualize the royal empire in all its glory and grandeur. In fact, monuments like the Golconda Fort stand silently as an evidence to the beauty of these dead queens. They are so lovely and attractive that in spring season, they contribute to the growth of pomegranates. The grains of pomegranate become red, perhaps due to the beauty of the bygone queens. The rule of the Qutub Shahi dynasty was associated with the serenity, culture and prosperity. రైట్, ఒకసారి మీనింగ్స్ చూద్దాం. ఎంపైర్ అంటే సామ్రాజ్యం, గ్రాండియర్ అంటే ఔన్నత్యం, మాన్యుమెంట్స్ అంటే జ్ఞాపకార్థ కట్టడాలు, అట్రాక్టివ్ అంటే ఆకర్షణీయమైన, అండ్ పొమోగ్రనేట్స్ అంటే దానిమ్మకాయలు, బైగోన్ అంటే గడిచిపోయిన, డైనెస్టీ అంటే వంశం, సెరెనిటీ అంటే ప్రశాంతత, కల్చర్ అంటే సంస్కృతి, ప్రాస్పరిటీ అంటే సంపద. ఓకే రైట్, దీన్ని ఒకసారి తెలుగులో చెప్పుకుందాం. తన అందమైన గతంలో కవయిత్రి సమాధిలో ఉన్నటువంటి రాణిల సౌందర్యములను గురించి సరైన పదాలతో వర్ణిస్తూ ఉంది. కుతుబ్ షాహీ సామ్రాజ్యం దానికి దగ్గరే ఉన్న అంతఃపుర సౌందర్యపు రాణులతో నిండి ఉండేది. వారి పరిపాలన అనంతరం వారి అందగత్తెలకు ధైర్య సాహసాలు కల వారి భర్తలకు ఈ జ్ఞాపకార్థ సమాధులు కట్టబడినవి. వాస్తవంగా ఈ రారాజులు మరణించలేదని, వారు ప్రజల గుండెల్లో మనస్సుల్లో చిరకాలంగా జీవిస్తున్నారని సరోజిని వర్ణిస్తుంది. అందువలనే గోల్కొండ కోటకి ఎంత మంచి పేరు ఉన్నదో నిర్మాణాత్మక నాణ్యత గల ఈ సమాధులకు కూడా అంతే మంచి పేరు ఉంది అనేది సరోజిని నాయుడు ఈ పోయం ద్వారా మనకి చెప్తూ ఉన్నారు. ఓకే, మరి ఇక్కడ స్ప్రింగ్ అనేది ఒక వర్డ్ మనం దీంట్లో వాడడం జరిగింది. మరి ఇక స్ప్రింగ్కి సినోనిమ్స్ ఏమైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ అంటే సీజన్ అని, తర్వాత బౌన్స్, లీప్ ఆర్ జంప్, ఎలాస్టిసిటీ, గివ్, గీజర్ ఆర్ ఫౌంటైన్ ఆర్ గ్రో ఎక్సెట్రా. ఓకే రైట్, ఇంకా ఇవన్నీ మీరు గ్రామర్లో మీరు చూడొచ్చు. రైట్, సో నాకు తెలిసి పోయి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఎనోటేషన్స్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు అర్థమైంది అనుకుంటూ, మరి ఒకవేళ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలని ఆశిస్తూ, మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, అండ్ అలాగే మనం ఏ పని చేసినా ట్రూత్ఫుల్గా చేయండి, ఎవరిని కూడా బాధ పెట్టద్దు. ఏదైనా ఒకరికి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి దాన్ని సార్థకం చేయడానికి చూస్తారని మిమ్మల్ని విన్నవించుకుంటూ, స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదంతో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మీ యొక్క సుధాకర్ వేమగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.